హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజైతే నేను మీకోసం ఒక మంచి ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ థింగ్ మీ ముందరకైతే తెచ్చేసానండి. సో అదేంటంటే నేను ఈరోజు మీకు ఒక రిసార్ట్ని అయితే చూపించబోతున్నాను. సో అది మనకి సకలేష్పురాలో ఉంటుంది, స్టోన్ వ్యాలీ రిసార్ట్ అనేసి. సో ఇది మనకి ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి చాలా మంచి బ్యూటిఫుల్ వ్యూస్ అన్నీ కూడా మనం ఇక్కడ నుంచి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ గేమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో చూసారు కదండి, మనం ఇక ఒక రిసార్ట్కి చేరుకోవాలంటే కనుక మనకి కార్స్ అవైతే కనుక డైరెక్ట్ అక్కడికే వెళ్ళిపోవచ్చు. కానీ వీళ్ళంతా బస్లో వెళ్ళారు కాబట్టి ఇలా బస్సు అక్కడే పార్క్ చేసేసి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఎందుకంటే ఈ రిసార్ట్కి వెళ్ళే దారిలో మనకి చిన్న చిన్న బ్రిడ్జెస్ ఒక రెండు వస్తాయి. సో అక్కడైతే బస్సెస్ అవి వెళ్ళలేవు కాబట్టి కార్స్ అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు రిసార్ట్ గేట్ దగ్గరికి. కానీ బస్ కాబట్టి వెళ్ళలేదు, చిన్న బ్రిడ్జ్ మీద వెళ్ళలేదు కాబట్టి వాళ్ళంతా అక్కడ బస్ని పార్క్ చేసేసి ఇక్కడ నడుచుకుంటూ అయితే వచ్చేసారు. సో ఇదైతే ఎంట్రన్స్ అండి. సో రిసార్ట్ గేట్ ఎంట్రన్స్ ఇంకా లోపలికి వచ్చాక మనకి ఇలా అయితే ఉంటుంది రిసార్ట్ వ్యూ. సో ఇక్కడ మనకి చూసారు కదా, అక్కడ మనకి ఫైర్ క్యాంపింగ్కి కూడా అరేంజ్మెంట్ చేశారు. సో నైట్ టైం ఫైర్ క్యాంపింగ్ ఇక్కడ వేసుకోవచ్చు. అలాగే ఇక ఇటువైపు చూసుకుంటే మనకి ఇవన్నీ కూడా రూమ్స్ అండి ఉండడానికి. సో ఇక ఇలా మనం స్టెప్స్ మీద వెళ్తే మనకి పైన అయితే డైనింగ్ ఏరియా అనేది ఉంటుంది. సో మనం ఇప్పుడు డైనింగ్ ఏరియా ఎలా ఉందో చూద్దామా రండి. సో చూసారు కదా, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు చాలా మంచిగా చిల్ అవ్వచ్చు ఇక్కడ. సో గాయస్ చూసారు కదా, ఇదైతే మనకి ఈ రిసార్ట్లో ఉన్న ఒక డైనింగ్ ఏరియా. సో ఇక్కడైతే మనకి వెజ్ నాన్ వెజ్ రెండు కూడా మనకి ఇక్కడ దొరుకుతాయండి. సో ఎవరికి నచ్చింది వాళ్ళు ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చును. సో ఇక్కడ ఇంకా సంతు అయితే తన ఫ్రెండ్స్తో కొలీగ్స్తో కలిసి వెళ్ళారు కాబట్టి అక్కడ వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు కాబట్టి జస్ట్ చిల్ అవుతున్నారు. సో ఇక్కడ మనకు ఫుడ్ అనేది ఇలా ముందుగానే అన్నీ కూడా చేసేసి ఇలా అరేంజ్ చేసేసి ఉంటారండి. సో ఎవరికి ఏ ఫుడ్ కావాలో వాళ్ళే ప్లేట్స్ తీసుకుని వాళ్ళ చాయిస్కి తగినట్టుగా వాళ్ళు ఫుడ్ అనేది తీసుకొని వాళ్ళే స్వయంగా వాళ్ళే పెట్టుకొని తినవచ్చును. సో మన రిసార్ట్ వ్యూ అనేది ఫ్రంట్ నుంచి ఎలా ఉందో ఒక్కసారి చూసేయండి. సో చూసారు కదండి, రిసార్ట్ వ్యూ అనేది ఇలా మొత్తానికి ఇలా ఉంటుంది. సో మనకి అక్కడ వెళ్ళి స్టే చేశాక ఇక బోర్ కాకుండా మనకి మంచి మంచి గేమ్స్ అయితే ఉన్నాయి. చూసారు కదా, ఇలా ఛాలెంజింగ్ గేమ్స్ అయితే చాలానే ఉన్నాయి. సో ఇక సంతు ఫ్రెండ్స్ కొలీగ్స్ అంతా కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మన గేమ్స్తో. సో ఇలా రోప్ గేమ్స్ కావచ్చు, ఇలాంటి ఛాలెంజింగ్ గేమ్స్ కావచ్చు, చాలా అంటే చాలానే అక్కడ ఉన్నాయి. సో చూసారు కదా, వెరైటీస్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయి. సో అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఏమైనా కూడా ఇలాంటి గేమ్స్ అంటే కొంచెం భయమే వేస్తుందండి, ఎందుకంటే ఇలాంటి వాటి మీద ఓ మై గాడ్ చాలా కష్టం. సో ధైర్యం ఉన్నవాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో తన ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మంచిగా గేమ్స్ అన్నీ కూడా ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారండి.
సో చూసారు కదండీ! సో అవన్నీ కూడా గేమ్స్ అయిపోయాక మనకి ఇలా ఒక చిన్న హ్మ్, రోప్ గేమ్ అయితే ఉంటుంది. సో ఈ రోప్ మీద అలా నడుచుకుంటూ అటువైపు మనం వెళ్ళిపోవచ్చు. సో దీనిపైన ఇలా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో సంతు హాయ్ చెప్తున్నాడు. సో అక్కడే మనకి బోటింగ్ కూడా ఉంది. కావాలంటే వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. సో మొత్తానికైతే ఇక్కడ చాలా మంచిగా గేమ్స్, స్విమ్మింగ్ పూలు, అలాగే బోటింగ్ కావచ్చు, ఇంకా ట్రెక్కింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇక్కడ ఈ రెసార్ట్‌లో మనం ఈ రెసార్ట్‌కి వెళ్తే అన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చండి. సో చాలా బావుంది. సో మనం కూడా ఇక ఒకసారైతే పిల్లలు పెద్దవాళ్ళయ్యాక ఒకసారి వెళ్ళాలి. సో ఇప్పుడైతే చిన్న పిల్లల్ని వేసుకొని చాలా కష్టం కదా! అందుకని సో ఇంకా మా చిన్నోడు కొంచెం పెద్దయ్యాక చూడాలి. సో అప్పుడు కూడా మీకు మంచిగా వీడియో షేర్ చేస్తాను. ఓకే గాయ్స్. సో ఇప్పుడైతే మరి ఇంకా ఎలాంటి గేమ్స్ ఉన్నాయని చూసేద్దాం. సో చూసారు కదండి! ఇక అటువైపు గేమ్స్ అన్నీ ఆడుకొని వచ్చాక మనకి ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ అనేది ఉంది. సో ఇక్కడ స్విమ్మింగ్ పూల్‌లో కూడా ఫ్రెండ్స్ ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మంచిగా స్విమ్మింగ్ పూల్‌లో మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఫైర్ క్యాంపింగ్ అనేది కూడా ఉంది. చూసారు కదా! సో నైట్ మనం ఫైర్ క్యాంప్ వేసుకొని హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చును. సో మొత్తానికి చుట్టూ మనకి ఫారెస్ట్ ఉండడం వల్ల మంచిగా బ్యూటిఫుల్ వ్యూ అనేది ఎప్పుడూ కూడా మనకి కనపడుతూనే ఉంటుంది. సో ఇలా మనకి ఎక్కువగా ఫారెస్ట్ గ్రీనరీ చూస్తూ ఉంటే మనసుకి ఎంత టెన్షన్ ఉన్నప్పటికీ కూడా రిలాక్స్ అయిపోతామండి. సో ఎప్పుడైనా మనకి రిలాక్సేషన్ అనేది కావాలి, ఎక్కువ స్ట్రెస్ అయిపోయామంటే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి ఒక 1 డే స్టే చేసేసి ఇలా అన్నీ హ్యాపీగా చూసుకొని గేమ్స్ అన్నీ ఆడుకొని హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేసి వచ్చామంటే ఎంతో రిలాక్స్ అయిపోతాం. ఏమంటారు? నిజమే కదా! సో దాని తర్వాత ఇక్కడ మనకి ఇలా వాటర్‌లో బాల్ గేమ్ కూడా ఉంది. సో వీళ్ళంతా కూడా సో వాటర్‌లో ఇలా బాల్ గేమ్ కూడా ఆడుతున్నారు. సో ఇలాంటి ప్లేసెస్కి వస్తే కనుక ఫ్రెండ్స్తో చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్యామిలీ కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో చూసారు కదా! స్విమ్మింగ్ పూల్‌లో మనోళ్ళందరూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో బాగా మంచిగా చిల్ అవుతున్నారు. సో ఫ్యామిలీ లేకపోతే కనుక ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. మంచిగా చిల్ అవుతారు. జంతు అంతు చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో యాక్చువల్లీ ఫ్యామిలీతో వెళ్తే కనుక ఇలా ఎంజాయ్ చేయడం కుదరదు కదండి. సో ఓకే, ఓకే. సో మరి ఫుడ్ చూసేద్దాం రండి. సో చూసారు కదా! మనకి ఫుడ్ అయితే ఇదంతా కూడా వెజ్ అండి. సో వెజ్‌లో వెరైటీస్. సో చాలా వెరైటీసే ఉన్నాయి వెజ్ వాళ్ళకి కూడా. సాంబార్, రసం, అలాగే వెరైటీ రైస్, ఇలా చాలానే ఉంది ఫుడ్. సో కోసంబరి, ఎవ్రీథింగ్ ఫర్ వెజిటేరియన్స్. అలాగే ఇక అటువైపు చూసామంటే కనుక అంత నాన్ వెజ్. సో నాన్ వెజ్ వాళ్ళకి కూడా మంచి మంచి ఫుడ్సే ఉన్నాయి. సో ఎగ్, లివర్ కర్రీ, చికెన్, మటన్, బిర్యానీ అలా ఎవ్రీథింగ్ ఇక్కడ అరేంజ్ చేసేసారు. సో ఎవరికి కావాల్సింది వాళ్ళు హ్యాపీగా సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ఫుడ్ని వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. సో చూసారు కదా మరి ఈ రెసార్ట్లో మనకి ఇలా అయితే ఫుడ్ అనేది అవైలబుల్ ఉంది. సో ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుని హ్యాపీగా వాళ్ళ ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో చూసారు కదండి మరి ఫుడ్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ.
సో ఇక అలాగే ఎమర్జెన్సీ కోసం వాళ్ళు ఒక వెహికల్ అయితే ఎనీ టైం పెట్టుకొని ఉంటారు. సో అక్కడ ఏదైనా ఎమర్జెన్సీ అయితే మనకు వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మా సంతు అయితే ఇక వెహికల్ మీద కూర్చొని తెగ ఫోజులు అయితే ఇచ్చేస్తున్నాడు చూడండి. సో ఇక సంతు ఫ్యాక్టరీలో ఇయర్లీ వన్స్ ఇలా ట్రిప్స్ అయితే వేస్తూ ఉంటారు. సో పాపం వాళ్ళు కూడా ఎవ్రీడే వర్క్ అంటూ టెన్షన్గా బిజీగా ఉంటారు కదా. సో చిల్ అవ్వడానికి ఇయర్లీ వన్స్ ఇలా ట్రిప్స్ వెళ్తూ ఉంటారు. సో తను సంతు కూడా వెళ్తూ ఉంటారు. ఓకే. సో తర్వాత ఇక మనకి ఇలా టైర్‌తో అయితే ఒక స్వింగ్ కూడా ఉంటుంది. అరేంజ్ చేశారు. సో దానిపైన మనం హ్యాపీగా స్వింగ్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదండి. సో తర్వాత మనకి ఇక్కడ ట్రెక్కింగ్ కూడా అవైలబుల్ ఉందండి. సో ట్రెక్కింగ్ కోసం ఇక ఇప్పుడు వీళ్ళంతా ట్రెక్కింగ్ కోసం ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు చూడండి. సో ఇక్కడ ఇంకా సరిగ్గా వెలుతురు కూడా రాలేదు. వీళ్ళంతా ట్రెక్కింగ్ కోసం వెళ్తున్నారు. సో ట్రెక్కింగ్ వెళ్తే అక్కడ చాలా అంటే మార్నింగే మనం మార్నింగ్ లేచి ట్రెక్కింగ్‌కు వెళ్ళామంటే చాలా మంచి బ్యూటిఫుల్ వ్యూస్ అయితే మనం చూడొచ్చు. మంచిగా ఫొటోస్ తీసుకొని అండ్ నేచర్‌ని అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో వీళ్ళంతా కూడా ఇప్పుడు ట్రెక్కింగ్ కోసం రెడీ అయిపోయి గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు వెళ్ళడానికి. సో అదైతే ఎంట్రన్స్ గేట్ ఇక రిసార్ట్‌లోకి రావడానికి. సో అది కూడా ఇప్పుడు చాలా చలి టైం కదండీ. ఈ టైంలో ఇలాంటి ప్లేసెస్‌లో వ్యూస్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. అద్దరిపోతాయి అసలు. సో వీళ్ళంతా కూడా ఇప్పుడు ట్రెక్కింగ్ వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. సో మరి ఎలా ఉంది ట్రెక్కింగ్ చూసేద్దాం. ఓకే. సో అందరూ ఇక్కడ బయలుదేరేసారండి. సో చూసారు కదా, ఇక ట్రెక్కింగ్కి వెళ్ళే దారిలో మనకి వ్యూ అనేది అక్కడ పైనుంచి ఇలా అయితే ఉంటుంది. సో వెళ్ళడానికి ఇలా మనకి వే కూడా ఉంది. సో నేను యాక్చువల్లీ అటువైపు చూసాక నేను అదంతా కూడా వాటర్ అనుకున్నా సడన్గా చూసి. సో అదైతే వాటర్ కాదండి. అదంతా కూడా ఫుల్ అంతా కూడా మనకి క్లౌడ్స్ అలా కవర్ అయిపోయినాయి. సో అటువైపు అంతా కూడా ఫుల్ వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, అదంతా కూడా మనకి క్లౌడ్స్ అనేది మంచు అనేది అలా కవర్ అయిపోయింది. నేను ఫస్ట్ చూడగానే ఏంటిది వాటరా అనుకున్నాను, కాదు. సో ట్రెక్కింగ్కి వెళ్ళి మనం ఫుల్ టాప్కి వెళ్ళి వ్యూ అనేది చూస్తే మనకి ఇలా అయితే కనపడుతుంది. సో చాలా అంటే చాలా బాగుంటుందండి. యాక్చువల్లీ నేచర్ అంటే ఇష్టం కాని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఎవ్రీ వన్ లైక్స్ నేచర్ కదా. సో మరి ఎప్పుడైనా ఎక్కువ స్ట్రెస్ అయినప్పుడు ఇలాంటి రిసార్ట్స్కి వెళ్ళి మనం ఇలా నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తే చాలా రిలాక్స్ అయిపోతూ ఉంటాం. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. మంచి మూడ్లోకి అయితే వచ్చేస్తూ ఉంటాం. సో ఇదండి ఇవాళ మన వీడియో. సో ఎలా ఉంది, నేను మీకోసం షేర్ చేస్తున్న ఈ యొక్క రిసార్ట్ డీటెయిల్స్, అలాగే ఈ రిసార్ట్ యొక్క వ్యూ, అక్కడున్న గేమ్స్ అన్నీ కూడా మీకోసం సాధ్యమైనంత వరకు షేర్ చేశానండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. ఓకే, మీకోసం ఇలాంటి మంచి మంచి వీడియోస్ సాధ్యమైనప్పుడల్లా పెడుతూ ఉంటాను. ఓకే గాయ్స్, ఓకే, బాయ్, సీ యూ. సో దీనికి సంబంధించి కొన్ని ఫొటోస్ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. ఎందుకంటే ఇది ఎక్కువ లెంత్ అయిపోయింది వీడియో ఇప్పుడే, కాబట్టి దీని ఫొటోస్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఓకే గాయ్స్, ఓకే, బాయ్, సీ యూ.